నమస్తే, వెల్కమ్ టు టైమ్స్ 24/7. కేరళ ఎన్నికల ఫలితాలు మనం చూడొచ్చు. కేరళలో ఇప్పటికే ఎల్డిఎఫ్ సీఎంగా అంటే ఇప్పటికే వాళ్ళు అధికార పార్టీగా ఉన్నారు. వాళ్ళే ఇప్పటికి అంటే ఆ పార్టీ నుండి పినరై విజయన్ ఈయన సీఎంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈసారి ఎన్నికల ఫలితాలు ఖచ్చితంగా అధికారాన్ని తారుమారు చేసే అవకాశం ఉంది అని చెప్పి ఎగ్జిట్ పోల్స్ కూడా వివరణ ఇవ్వడం జరిగింది. అయితే ఏప్రిల్ 9న ఈ ఎన్నికలు నిర్వహించినప్పటికీ అంటే ఒకేసారి ఎన్నికల ఫలితాలు ఈరోజు వెల్లడి కావడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఎన్నికల సరళిని చూసినట్టయితే ఖచ్చితంగా యూడిఎఫ్ కాంగ్రెస్కు సంబంధించిన పార్టీ ఇది కూటమిగా ఉంది. కేరళలో ఈ కూటమి పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి స్వల్ప ఆధిక్యంతో అధికారంలోకి వస్తుంది అని చెప్పి ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే ట్రెండ్ కొనసాగుతుంది. అయితే ఈ యూడిఎఫ్ ఇప్పటికీ 95 స్థానాల్లో ముందంజలో ఉంటే ఎల్డిఎఫ్ 41 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇక ఎన్డీఏ 4 స్థానాల్లో ముందంజలో ఉండి ఈ ఎన్నికల లెక్కింపు అయితే కొనసాగుతుంది. అయితే ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తుంది అని చెప్పి ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ వివరణ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేరళ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొనడం జరిగింది. అందులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన నిర్ణయాలుగా అంటే పథకాలు కావచ్చు, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చింది అని చెప్పి ఒక విషయం కూడా తెర మీదకి వచ్చింది. అయితే ముఖ్యంగా కేరళలో ఎన్నికల ప్రచారంలో జరుగుతున్న నేపథ్యంలోనే అక్కడ పినరై విజయన్ కూడా ఒక సీఎంకు కౌంటర్ ఇవ్వడం జరిగింది. మీరు చక్కబెట్టుకోండి, రైతులకు కానీ మిగతా వాళ్ళకి కానీ డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు, ఇక్కడికి వచ్చి మాకు సూచనలు సలహాలు చెప్తారా లేదంటే మాకు బుద్ధి చెప్తారా అని చెప్పి కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈ ప్రభావం ఎక్కువ కనిపించినట్లుగా కనిపిస్తుంది. ముఖ్యంగా కేరళలో ప్రజలు అధికార మార్పిడిని కోరుకున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే లెఫ్ట్కు సంబంధించి అంటే వీళ్ళు సిపిఐ సిపిఎంకి సంబంధించిన ఎజెండాతో ముందుకు వెళ్ళారు. వాళ్ళే ఆ పార్టీలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కేరళ ప్రజలు ఎక్కువ వారికి మొగ్గు చూపి గతంలో అధికారాన్ని కట్టబెట్టారు. కానీ ఇప్పుడు ఆ అధికార మార్పిడి జరిగేందుకు అవకాశం కనిపిస్తుంది. అందులో భాగంగానే కాంగ్రెస్ కూటమి ఏదైతే ఉందో దానికి ప్రజలు మొగ్గు చూపినట్లుగా తెలుస్తుంది. ఓటర్లు ఈసారి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది. ఎందుకంటే ఒకవైపు చూడొచ్చు, ఇటు కర్ణాటకలో కావచ్చు, ఇటు తెలంగాణలో కావచ్చు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అందులో భాగంగానే ముఖ్యంగా ఫ్రీ బస్ అని చెప్పి మహిళలకు ఫ్రీ బస్ అనే పథకం తీసుకొచ్చి ప్రజలను ఓటర్లను ప్రభావం చేసినట్లుగా మనం చెప్పక తప్పదు. ఈ విధానము ఇప్పుడు కేరళలో అవలంబిస్తే ఖచ్చితంగా ప్రజలు అధికారాన్ని కట్టబెడతారని చెప్పి ఊహించినట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ కాంగ్రెస్ కూటమి ఈ వాగ్దానం చేసింది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ కేరళలో ప్రచారం చేయడం జరిగింది. ఆ ప్రభావం కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికైతే యూడిఎఫ్ ఏదైతే కాంగ్రెస్ కూటమి 94 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇటు ఎల్డిఎఫ్ 41 స్థానాల్లో ముందంజలో ఉంటే ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 140 స్థానాల్లో పోటీ చేస్తే 71 స్థానాలు ఎవరైతే గెలుచుకుంటారో ఆ పార్టీకి సంబంధించి అధికారం చేజిక్కించుకునే అవకాశం ఉంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.